జ్యువెలరీస్ డిసెంబర్ 14న హన్మకొండకు వస్తుంది. ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. జమిలీ ఎన్నికలు అంటే ఎవరికి భయం? విషయం ఏంటి అంటే ఎన్నికలు జరిగి పట్టుమని 6 నెలలు జరగల. ఈ లోపటే జమిలీ ఎన్నికలు అనే ప్రస్తావన తెరపైకి వచ్చింది. సరే, ఎన్డీఏ కూటమి జమిలీ ఎన్నికలకు సంబంధించి వాళ్ళు బిల్లు పెడదామంటున్నారు. సరే, ఓకే, దానికి ఆమోదం కూడా తెలుపుతారు, అంత ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ జమిలీ ఎన్నికలు ఎపిసోడ్ అనేది తెరపైకి వచ్చేసరికి ప్రధానంగా వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల సమయానికి అనుకుంటా ఆయన ఇంకేముంది, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, ఖచ్చితంగా మనమే గెలుస్తామని చెప్పేసి ఆయన యొక్క ధీమాన్ని వ్యక్తపరిచారు. సో ఆయన ధీమా వ్యక్తపరిచారు అంటే అక్కడ కొంచెం లోతుగా ఆలోచించాలి. కూటమి పైన అధికార కూటమి పైన అప్పుడే వ్యతిరేకత వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు భావించారా? మరి అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, చివరికి ఎన్నికల ముందు వరకు కూడా మా మీద వ్యతిరేకత లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారు. సరే, ప్రజల్లో ఏ విధంగా ఉంది ఏంటి అనేది మరి లోతుగా పరిశీలించారో లేదో తెలియదు. అదేవిధంగా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కూటమి పైన నిజంగానే వ్యతిరేకత ఉందా, లేకపోతే వీళ్ళు కావాలని ఏదో వాళ్ళ కార్యకర్తలకు బూస్టప్ ఇచ్చుకోవడం కోసం చెప్తున్నారా? ఇదంతా ఒక ఎత్తు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. జమిలీ ఉంటుంది కానీ ఎన్నికలు మాత్రం 2029లోనే అని. ఒకవేళ 2027లోనే వస్తే కూటమి రెడీగా లేదనే ఉద్దేశమా, లేకపోతే ఈ హామీలన్నీ నెరవేర్చలేము, అప్పటికి ఇంకా కొన్ని పెండింగ్లో ఉంటాయి అనే భయమా? ఒకవేళ దాన్ని అడ్డం పెట్టేసుకుని వైసీపీ ఏమైనా సరే ఆయుధంగా వాడుకోబోతుందని చెప్పేసి భావిస్తున్నారా? ఏం జరగబోతుంది? ఒకవేళ 2027 ఎన్నికలు అనగానే వైసీపీ సిద్ధంగా ఉందని భావించాలా? కూటమి 2027లో జమిలీ వస్తే మేము సిద్ధంగా లేవు అని చెప్పేసి అనుకోవాలా? ఎవరి ధైర్యం ఏంటి, ఎవరి ఉద్దేశం ఏంటి అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు శరత్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, కారుమంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే రాజకీయ విశ్లేషకులు అంకామరావు గారు. అందరికీ నమస్తే అండి. నమస్తే అండి. సో ముందుగా శరత్ గారు, సార్, సో మీ నాయకుడు శనివారం ఆయన పార్టీ ఆఫీస్లో మాట్లాడుతూ జమిలీ ఉంటుంది కానీ ఎన్నికలు మాత్రం 2029లోనే అని చెప్పేసి పక్కగా ఆయన చెప్పడం జరిగింది. అసలేంటి, ఒకవేళ 27లో హైపోథెటికల్గానే అనుకుందాం, 27లోనే వస్తే సిద్ధంగానే ఉన్నారా, లేకపోతే ఒక అడుగు వెనక్కి వేస్తున్నారా? ఏంటి చెప్పండి. ప్రసాద్ గారు, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అందరికీ శుభోదయం అండి. సో ఇక్కడ 2 విషయాలు మీకు క్లారిఫై చేయదలుచుకున్నాను. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ అలయన్స్ కావచ్చు సిద్ధంగా ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు అనంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత 6 నెలల్లో ఎన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామనేది మీరు రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇదివరకు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కావచ్చు, లేదు అనంటే తర్వాత గుంతల రోడ్లన్నీ పూడ్చుకొని వస్తూ కావచ్చు, సంక్షేమ పథకాలని ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఇప్పుడు 2 ఆల్రెడీ అమలు చేసాం. రేపు జనవరి సంక్రాంతి పండగకి ఫ్రీ బస్సు కూడా అమలు చేయబోతున్నాము. తద్వారా ఏంటంటే ఇంకా మిగిలిన 3 కూడా మనకి నెక్స్ట్ 6 నెలల్లో కంప్లీట్ చేయాలి అనే టార్గెట్ తోటి మనం ఉన్నాం. ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ చేసిన కామెంట్ ఏదైతే 2029 వరకు ఎలక్షన్స్, జమిలీ ఎలక్షన్స్ ఉండవు అని ఎందుకు అన్నారు అంటే దానికి కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయండి. ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ రావాలి అని అన్నా ఈ రోజు బిల్ ఒకటి ఈ రోజు పెడుతున్నారు, మన పార్లమెంట్ లో పెడుతున్నారు. దానికి టెక్నికాలిటీస్ అనేది ఏ మాత్రం కూడా మినిమం అవగాహన లేకుండా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ కార్యకర్తల్ని ఇందాక మీరు అన్నట్టు బూస్టప్ చేయడంలో, లేదు అని అంటే వాళ్ళు పక్క పార్టీల వైపు ఎటు వెళ్లకుండా లేదా వైసీపీ నుంచి వేడకుండా చూసుకునే కార్యక్రమంలో భాగంగా ఆయన ఎలక్షన్స్ ఇమీడియట్ గా వస్తాయి, మీరు రెడీగా ఉండండి అని బూస్టప్ ఇస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ టెక్నికాలిటీస్ లోకి వచ్చే పని అయితే మనకి ఆఖరిగా జమిలీ ఎలక్షన్స్ జరిగింది 1967లో జరిగినాయి. 1967 తర్వాత నుంచి కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారటం కావచ్చు, ఇవన్నీ జరగటం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు జమిలీ ఎలక్షన్స్ జరగలేదు.
మోరోవర్ ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఉన్న జనాభా 52,14,00,000 జనాభా ఆ రోజు ఉన్నారు. ఈ రోజు 2024లో ఇప్పుడు 1,41,00,000 1,41,00,000 ఉన్నారన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చేసరికి ఈవీఎంస్ కావచ్చు, ఇవన్నీ కొన్ని ఉంటాయండి. టెక్నికాలిటీస్ లో ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటంటే, ఎప్పుడన్నా జమిలీ ఎలక్షన్స్ కి వెళ్తున్నాము అని అన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు లోక్సభకు వచ్చి ఒక అపాయింటెడ్ డేట్ అనేది అనౌన్స్ చేయాలి. అంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఏం జరుగుద్ది అనేది మీకు చెప్తున్నాను. ఆ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ఈలోపు ఈ రోజు యాజ్ ఆన్ డేట్ ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ వారి దగ్గర ఉన్న పరికరాల విషయానికి వస్తే, అందులో ఇప్పుడున్న ఈవీఎంస్ కావచ్చు, వీవీప్యాట్స్ చూస్తే ఇంకా 3 ఎక్కువ కావాలి. మన ఇండియాలో వచ్చేసరికి బిఈఎల్ అండ్ ఈసీఈఎల్ ఈ 2 మాత్రమే ఈవీఎంలు వీవీప్యాట్లు తయారు చేసే సంస్థలు ఉన్నాయి. వారికి ఇండెంట్ పెట్టుకున్నా లేక వాళ్ళందరికీ చేసినా అవన్నీ రెడీ అవ్వాలి అని అన్నా కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కనీసం 2-3 సంవత్సరాలు లేనిది ఇంకా 3 ఈవీఎంలు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 లక్షలు ఉందంటే ఇంకొక దగ్గర 1 కోటి ఈవీఎంల దాకా కావాల్సి వస్తుంది ఇంతమందిని మనము ఎలక్షన్స్ జరపాలి అని అంటే. సో వీటన్నిటికీ గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది అని అన్న దాంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్ అది. ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తేనే దశల వారీగా ఎలక్షన్స్ జరుపుతున్నారు. కొన్ని స్టేట్లకు వచ్చేసరికి ఒక స్టేట్ లోనే 4-5 దశల వారీగా కూడా జరపడం మనం చూస్తున్నాం. అదే ఓవరాల్ గా ఇండియా మొత్తానికి ఒకేసారి ఎన్నికలు జరపాలి అంటే దానికి సంబంధించి ఎన్నో మనం సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఇందులో భాగంగా చెప్పారే కానీ ఎక్కడా కూడా మనం రెడీగా లేవు అనే సంకేతం కింద చెప్పలేదన్నమాట. మనం గుడ్ గవర్నెన్స్ ఇస్తున్నాము, దాంతో పాటుగా ప్రజలకి సంక్షేమం చేస్తున్నాము, వాటితో పాటు ఉపాధి కల్పించే విధంగా మనం నెంబర్ ఆఫ్ కంపెనీస్ ని తీసుకొస్తున్నాము. ఇదివరకు తీసుకొచ్చినట్లుగా మనం ఏమి చేపల మార్కెట్ లో ఉద్యోగాలు లేక ఇంకోటి ఇవ్వట్లేదు. మనం ప్రాంప్ట్ గా ఒక టీసీఎస్ లో గానీ, హెచ్సిఎల్ లో గానీ, లేదు అని అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చేయడంలో కానీ ఇట్లా ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పనిచేస్తున్నప్పుడు వీఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ ద ఎలక్షన్స్. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇందులో ఇక్కడ మనకి టెక్నికాలిటీస్ గురించి మాత్రమే మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అది దాంతో పాటుగా ఏంటంటే, మనకి రామ్నాథ్ కోవింద్ గారు ఆల్రెడీ కొన్ని సజెషన్స్ ఇచ్చారనమాట. ఈ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగితే బాగుంటది, ఎలా జరిగితే బాగుంటది అని. అందులో భాగంగా అసెంబ్లీకి వారు ఇచ్చిన సజెషన్స్ లో ప్రథమంగా చూసుకుంటే, అసెంబ్లీకి కావచ్చు, పార్లమెంట్ కి కావచ్చు, లోకల్ బాడీస్ కి కావచ్చు, ఈ 3టికి కలిపి ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే మనకి ఇంకా కూడా ఖర్చు కొంచెం తగ్గుతుంది. తద్వారా సంక్షేమం అనేది 5 సంవత్సరాలు ఆగకుండా నిర్విరామంగా చేసుకోవచ్చు అని అనేది వారు ఇచ్చిన ఇన్పుట్. కాకపోతే ఇక్కడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు లోకల్ బాడీస్ అనే దాన్ని తీసేసి తర్వాత చేద్దాము లోకల్ బాడీస్ అని ఈ రోజు పార్లమెంట్ లో బిల్ ఏదైతే పెడుతున్నారో అందులో ఓన్లీ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఈ 2టికి మాత్రమే ఎలక్షన్స్ జరిగేటట్టుగా, లోక్సభ అండ్ అసెంబ్లీకి జరిగేటట్లుగా మాత్రమే పెడుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ కూడా ఒక ఇన్పుట్ మనం తీసుకుంటే, అసెంబ్లీ, పార్లమెంట్, లోకల్ బాడీస్ ఈ 3టికి ఎలక్షన్స్ గనక జరపాలి అని అంటే ఖచ్చితంగా 361 మంది వాళ్ళు మనకి త్వరగా ఓటేయాల్సి వస్తుంది. కానీ లోకల్ బాడీస్ ని ఎప్పుడైతే ఎగ్జామ్ చేస్తున్నారో అప్పుడు అసెంబ్లీ, పార్లమెంట్ లో మనకి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా కూడా మనం ఓకే చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా ప్రతి స్టేట్ లో ఉన్న శాసనసభలో కూడా బిల్ పాస్ చేసుకొని సగానికి పైగా స్టేట్స్ తోటి అప్రూవల్ తీసుకొని కూడా ఇది కండక్ట్ చేసే విధానం మనకి సులువుగా జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది ఈ రోజు పెడుతున్నారు కాబట్టి దీని మీద చర్చలు అటు లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో కావచ్చు, శాసనసభలో అన్నిటిలో కూడా విరివిగా చర్చ జరిగి సాధ్యాసాధ్యాలన్నీ చూసుకొని ఒక స్టాండ్కి వస్తారు అని అనేది మేము భావిస్తున్నామండి. అయితే ఇప్పుడు మామూలుగా 175 నియోజకవర్గాలు కాస్త నియోజకవర్గాలు పునర్విభజన జరిగి ఆ స్థానాలు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జమిలీ ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి గతంలో కూడా కథనాలు వచ్చినాయి. అవునండి. వాటిపైన మీరు ఏమంటారు సార్? ఇప్పుడు ప్రసాద్ గారు మీరు అన్నది వాస్తవమే. ఎందుకు అని అంటే ఆల్రెడీ గత 2 సంవత్సరాల ముందే జరగాల్సిన కార్యక్రమం ఇంకా జరగలేదు. ఇప్పుడున్న జనాభా ప్రాతిపదిన మనకి నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇంకా జరగలేదు. అది నెక్స్ట్ చూసుకున్నా కూడా 25 ఎండింగ్ కానీ లేదా 26 స్టార్టింగ్ లో కానీ అది జరిగే ఛాన్స్ ఉంది. అది జరిగిన తర్వాత మాత్రమే జమిలీకి మనకి స్కోప్ ఉంటది. కాబట్టి ఇది కూడా ఒక పాయింట్ అన్నమాట. అందుకనే చంద్రబాబు నాయుడు గారు
క్లియర్ గా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఇది 2029 లేదా ఆ తర్వాత ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్స్ కి వెళ్తాము అని అనేది చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. రైట్ సార్, మళ్ళీ వస్తాను. రమేష్ గారు నమస్తే అండి. మార్నింగ్ ప్రసాద్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు అలాగే ఆదాన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. సో సాధారణంగా జమిలీ ఎన్నికలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్లో మాట్లాడారో అప్పటి నుంచి మొదలైంది ఏపీలో జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావన. అయితే ప్రస్తావించడం తప్పేం కదా, ఎందుకంటే వీలైనంతవరకు త్వరగా ఎన్నికలు రావాలి, ఆ ఘోర ఓటమి నుంచి మేము రికవర్ అవ్వాలి అనేది మీ యొక్క ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు స్కోప్ ఉందనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఎన్నికలు జరుగుతాయా జరగవు అది సెకండరీ, కానీ ప్రజల్లో ఏమాత్రం సానుకూలత ఉంది మీకు ఈ 6 నెలల్లోనో 3 నెలల్లోనే అంత వ్యతిరేకత కాస్త అనుకూలత ఏ విధంగా పెరిగింది, ఎందుకు పెరగడానికి గల అవకాశాలు ఏంటి, అవన్నీ ఏమైనా సమీక్షించుకున్నారా, లేకపోతే బ్లంట్గా సరే జరిగేది చూద్దాంలే అని చెప్పేసి ముందు జమిలీ ఎన్నికలు అంటున్నారా? ప్రసాద్ గారు, ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక రాజకీయ పార్టీ ఓటమి చెందిన తర్వాత అసలు ఏం జరిగింది, ఎందుకు ఓడిపోయామనే దాని మీద ఖచ్చితంగా సమీక్ష చేసుకుంటుంది. ఎందుకంటే సమీక్ష చేసుకోకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు వెళ్ళలేదు. ఖచ్చితంగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం జరిగింది, అసలు వాస్తవ విషయాలు ఏంటి, ఎందుకు మనం ఓడిపోయాం అనే దాని మీద నాయకులందరితోనూ సమీక్షలు చేశారు. ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేశారో వాళ్ళందరితోనూ సమీక్షలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా నెమ్మదిగా ద్వితీయ శ్రేణి నాయకులు వీళ్ళు కూడా కాన్స్టిట్యున్సీ వైజ్ మీటింగ్స్, జిల్లా వైజ్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా సమీక్షలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగినాయి అదే పొరపాట్లు చెప్తారా లేకపోతే మీరు ఖచ్చితంగా ఎందుకు చెప్పారని జగన్మోహన్ రెడ్డి గారికి సార్ ఇలాగా దీని మూలంగా ఇబ్బందులు జరిగినాయి, లేకపోతే దీని మూలంగా ప్రాబ్లమ్స్ జరిగినాయి, ఇలాగని చెప్పి ఖచ్చితంగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. 4-5 చెప్తారా కనీసం అంటున్నా నేను కారణాలు ఏమున్నాయి సార్? ఇప్పుడు ఉద్యోగస్తుల విషయం ఉంది, ఉద్యోగస్తుల విషయాల్లో పొరపాట్లు జరిగినాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మీరు అమలు చేద్దామని ప్రయత్నం చేసినా సరే చివరి నిమిషంలో ఆ లాస్ట్ 1 వీక్ 15 డేస్లో విపరీతంగా ప్రజల్లోకి టీడీపీ కానీ జనసేన కూటమి కానీ చేసిన ప్రచారం కారణంగా మనం నష్టపోయామని చెప్పి చెప్పడం జరిగింది. ఇలాంటి కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని, ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు 4,000 రూపాయలు ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఇచ్చే పెన్షన్, అదే 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని వెంటనే ఆయన 4,000 రూపాయలు చేస్తాను నేను అధికారంలోకి రాగానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సుమారుగా 66 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అందులో 8 లక్షల మంది పెన్షనర్లు డిజేబుల్ పెన్షన్స్ అయితే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 6,000 చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ పెన్షనర్స్ అందరూ కూడా క్లియర్గా, ఎందుకంటే ఎవరైనా సరే కొంచెం నాకు ఎక్కువ వస్తుంది అనేటప్పుడు ఆశపడతారు. ఆ ఆశపడటంలో 66 లక్షల ఓట్లలో చాలామంది అటు ఓటు చేసి ఉంటారు అనేది కూడా ఈ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం పెంచుతాం అనేది మీరు 500 రూపాయలు మాత్రమే చెప్పారు, అది కూడా 2028-29లో పెంచుతామని చెప్పి అలాగా లాస్ట్ ఇయర్స్లో పెంచుతామని చెప్పడం కూడా ఒక ఇబ్బంది అయ్యింది అనేది కూడా చెప్పడం జరిగింది. ఇలాగా రకరకాల ఇష్యూస్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా ఆయన విషయం ఏమన్నా పరిగణలో తీసుకున్నారా? ఎందుకు తీసుకోలేదు సార్? పొరపాట్లు జరిగినాయి. 3 రాజధానులు అంటున్నారు కదా, అందుకని డౌట్ నాకు. 3 రాజధానుల విషయం నేను చెప్పలేదండి. 3 రాజధానుల విషయంలో అక్కడ డిస్కషనే రాలేదు. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ అంతా కూడా వన్ సైడ్గా ఎలక్షన్ పోయింది. జరిగిన తప్పులు అనేది వీటి మూలంగానే, ఎందుకంటే ఇక్కడ ఇవి పొరపాట్లు ఎలా జరిగినాయో కూటమి కట్టడం కూడా కొంత మైనస్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి. నిజంగా కూటమి కట్టి ఉండకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ అధికారంలో ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు విడిగా పోటీ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటనేది 2019 ఎన్నికల్లో క్లియర్గా మనందరం కూడా చూసాం. ఈ రోజు కూడా అంతే విధంగా వాళ్ళు విడిగా పోటీ చేస్తుంటే వాళ్ళ పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు. కూటమి కట్టడం అనేది కూడా బీజేపీతో కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీతో కూడా వీళ్ళు కలవడం అనేది కూడా ఒక ఇబ్బంది అయింది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఇలా రకరకాల విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారితో నాయకులందరూ చెప్పారు. మాలాంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కలిసే వాళ్ళు కూడా చెప్పారు. రకరకాల ఇష్యూస్ని ఆయనతోటి డిస్కస్ చేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి సరే భవిష్యత్తులో ఇవన్నీ కూడా రిక్వెస్ట్ చేద్దామని చెప్పి ఆ కార్యకర్తలని కొంచెం పట్టించుకోకపోవడం, పార్టీలో ఉన్న నాయకులు కానీ వాళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉండటం అనేది కూడా, ఈ బిల్స్ రాకపోవడం, వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్దామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత జమిలీ ఎన్నికలు రావాలని చెప్పి మేమెవరం కోరుకోలేదు, మేమెవరం కూడా అసలు ఆ ఉద్దేశంతో లేదు.
జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ గిమిలీ అంటున్నారని చెప్పి ఎప్పుడో చెప్పడం జరిగిందండి. ఈ ఇది దాన్ని ఏమంటారు, అదానీ గారి ఇష్యూ వచ్చిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చెప్పడం జరిగింది. సరే వీళ్ళందరూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ సోషల్ మీడియా అరెస్టులు జరిగిన రోజున కూడా ఆయన చెప్పడం జరిగింది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం వాళ్ళదాను కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు, జమిలీ గిమిలీ అంటున్నారు, అది కనుక వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటనేది అప్పుడు ప్రజలు చూపిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తామని చెప్పి కార్యకర్తలకు బూస్ట్ ఇవ్వడంతో పాటు జరిగే విషయాన్ని కూడా, ఎందుకంటే ఈ రోజున మన శరత్ అన్న కూడా ఇందులో చెప్పడం జరిగింది, సూపర్ 6లో ఆల్రెడీ 3వ హామీని కూడా అమలు చేస్తున్నామని చెప్పి. అసలు అమలు చేసిందే 5.5 హామీ, ఒక పావంతు హామీని అమలు చేశారు వాళ్ళు. ఎందుకంటే సూపర్ 6లో ఇచ్చిన హామీలు ఏంటండి, మహిళల అమ్మఒడి, తల్లికి వందనం, ఇంట్లో ఉన్న ఏ ఆడబిడ్డకైనా సరే 15,000 రూపాయలు చొప్పున ప్రతి 15,000 తల్లికి వందనం, అమ్మకి ఒడి, 15,000. నేను అదే చెప్తున్నానండి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయలు వేస్తామన్నారు. రెండోది 1,500 రూపాయలు నెలకి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క మహిళకు 1,500 రూపాయలు వేస్తామన్నారు. మూడోది ఉచిత బస్సు ప్రయాణం, నాలుగోది గ్యాస్ సిలిండర్స్, ఐదోది మీకు అదే దాన్ని ఏమంటారు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, సంవత్సరానికి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తామన్నారు. అలాగే 6 హామీల్లో అన్నగారు లెక్క పెట్టుకుంటుంది మెగా డిఎస్సి. ఈ గ్యాస్ బండ్ అయిపోయింది అని అనుకుంటున్నారు. మెగా డిఎస్సి అనేది కానీ పెన్షన్ అనేది కానీ సూపర్ 6 హామీల్లో ఎక్కడా లేదు. అవి సెపరేట్గా ఇచ్చిన వాగ్దానాలు. ఎలాంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి మేనిఫెస్టోలో, మత్స్యకారులకు కానీ ఆటో వాళ్ళకు కానీ లేకపోతే ఇంకా రకరకాల పథకాలు ఇస్తామని చెప్పినవి చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టిన సూపర్ 6లో ఇస్తానన్న హామీల్లో ఒక్క పావు వంతు, ఒక్క సిలిండర్ మాత్రమే ఈ సంవత్సరానికి, ఈ 2023, 24, 25 ఫైనాన్షియల్ ఇయర్లో వీళ్ళు కేవలం ఒక్క గ్యాస్ బండ్ మాత్రమే ఇస్తున్నారు తప్ప ఎటువంటి సూపర్ 6 హామీ అనేది కూడా నెరవేర్చడం లేదు. నెరవేర్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత కారణంగా మా పార్టీకి ప్లస్ అవుతుంది అనేది మా నాయకుడి ఉద్దేశం, మా ఉద్దేశం. ఖచ్చితంగా కూడా ఏ ఎలక్షన్ జరిగినా సరే మేము ముందుంటామని చెప్పి మేము అనుకుంటున్నాం. లేదు ప్రజలు వాళ్ళు ఏమి చేయకపోయినా పర్వాలేదు, మాకు ఇదే కావాలి, ఎలాగుంటేనే బాగుంది అనుకుంటే ప్రజలు మళ్ళీ వాళ్ళ తరపునే తీర్పిస్తారు. ఇక జమిలీ ఎన్నికల గురించి మనం మాట్లాడుకుంటే, జమిలీ ఎన్నికల్లో రేపొద్దున ఈ రోజు కూడా బిల్లు పెట్టట్లేదని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంట్లో ఈ రోజు కూడా బిల్లు లేదు, ఆ ఎజెండాలో లేదు అనేది ఈ రోజు ఉన్న వార్త. కానీ ఎప్పుడు జమిలీ ఎన్నికలు జరిగినా ఈ శరత్ గారు జమిలీ ఎలక్షన్స్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. 361 మంది స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాటితోటి కలపాలి అంటే ఖచ్చితంగా 361 మంది మెంబర్స్ కావాలి. ఆ మెజారిటీ లేదు కాబట్టి కేవలం పార్లమెంటు మాత్రమే పెడదామని అనుకున్నారు. కానీ ఇంకా ఈ రోజున కూడా మరి ఎందుకనో ఈ రోజు కూడా పెట్టట్లేదు. రేపు 20వ తారీఖు తోటి పార్లమెంట్ అయిపోతుంది, ఈ రోజు కూడా పెట్టట్లేదు అనేది సమాచారం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఖచ్చితంగా మన పాపులేషన్ సెన్సస్ అనేది 2011 సంవత్సరంలో జరిగింది. కానీ 2021 సంవత్సరంలో కరోనా కారణంగా పాపులేషన్ సెన్సస్ అనేది జరగల. పాపులేషన్ సెన్సస్ జరిగిన తర్వాత మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన చేయగలరు తప్ప పాపులేషన్ సెన్సస్ జరగకుండా వాళ్ళు చేయలేరు. ఖచ్చితంగా పాపులేషన్ సెన్సస్ అనేది ముందు జరగాలి. జరిగిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన. ఇక జమిలీ అనేది కేంద్ర ప్రభుత్వం ఇష్టం, వాళ్ళు కావాలనుకుంటే పెడతారు, అక్కర్లేదు. ఆ రోజున్న పరిస్థితులను బట్టి బీజేపీకి బాగాలేదు, మనం ఎందుకు వెళ్ళడం, ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళు టైం తీసుకుని మనం ఇంకా ఇంప్రూవ్ అయిన తర్వాత 2029లో వెళ్దాం అనుకుంటే 2029లో జమిలీ ఎలక్షన్కి వెళ్తారు. లేదు మనకి ఇప్పుడే ఫేవర్గా ఉంది, దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి బాగుంది అని అనుకుంటే 2027లోనే జమిలీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నది. రైట్ సార్, మళ్ళీ వస్తాను. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సో ఏదైతే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఎపిసోడ్ తెరపైకి వచ్చిందో, సో ఎవరి ధీమా వాళ్ళది, ఎవరి ధైర్యం వారిది. అయితే అసలు ముందు ఎన్నికలు వచ్చేంత స్కోప్ ఉందంటారా? ముందుగా ప్రసాద్ గారు, మీకు, ఆదాని యాజమాన్యానికి, అలాగే రమేష్ గారికి, శరత్ గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. నమస్కారం. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రసాద్ గారు, 2013
అంటే 2013లో దాన్ని ప్రారంభించి 2014లో రాష్ట్రాన్ని విభజన చేసినప్పుడు సంపూర్ణ ఆధిక్యత లేదు ఆనాటి కూటమికి. కానీ వాళ్ళు చేయగలిగారు. అంటే ఇవాళ సిద్ధాంతపరంగాను, లేదంటే ఓటింగ్ పరంగాను జరిగే పరిస్థితి నైతికంగాను. లేదు. ఆ! ఎందుకంటే అక్కడ ఆ రోజు ప్రతిపక్షాలు సహకరించాయి. మరి వ్యతిరేకించిన వాళ్ళ మనోభావాలను దృష్టిలో తీసుకోలేదు. శాసనసభ యొక్క ఆలోచన విధానాలని తీసుకోలేదు కాబట్టి, మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటే ప్రయోజనం ఉంటదని అయితే నేను భావించలేదు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం. రాష్ట్రాల్లో గావచ్చు, కేంద్రంలో గావచ్చు, అధికారంలో ఉండేవాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. కాబట్టి ఇది జరగొచ్చు, ఇది జరగకూడదని మనం భావించినందువల్ల అవుతాయి అని అయితే నేనేది భావించట్లేదు. వాళ్ళ యొక్క మనోగతం ప్రకారమే జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు 363 మంది కావాలండి. గమనించుకోవాల్సిన అంశం. మనది 543 మంది లోక్‌సభ సభ్యులు. అంటే రెండొంతులు రావాలి అంటే 363 మంది కావాలి. 361 మంది అయితే మళ్ళీ ఇబ్బందే. ఒక ఓటుతోటి వాజ్పేయి గారు ఎలా అయితే వీగిపోయారో అలానే జరుగుతుంది. అంటే 363 మంది కావాలి దానికి. అలాగే రాజ్యసభలోనూ రెండొంతుల మెజారిటీ రావాలి. సగానికి పైన రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. ఇవన్నీ కూడా వాళ్ళు చెయ్యాలి అనుకుంటే అవుతాయి అనైతే నేనైతే భావించట్లా. పరిస్థితులు అలా ఉన్నాయి. దానివల్ల ఉపయోగమా లేదా అనేది ఇందాక రమేష్ గారు చెప్పింది మాత్రం ఒక రకంగా వాస్తవం. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలు మనం హామీలు నెరవేర్చామా? మన మీద ప్రజలు ఎలా ఉన్నారు? వాళ్ళకున్న వేగుల ద్వారా సమాచారం తెప్పించుకుంటా ఉంటారు. వాస్తవంగా ఇయన్నీ తిరగబడతా ఉన్నాయి. చాలా సందర్భాల్లో గూడా. ఎందుకంటే ప్రజల అభిప్రాయాన్ని సూక్ష్మంగా గమనించేంత పరిస్థితి ఈరోజు కనపడట్లేదు. మనం చూస్తా ఉంటే ఎగ్జిట్ ఫలితాలు గూడా మనకి కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా. అంటే ప్రజల యొక్క నాడిని కనిపెట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దానికి సంబంధించిన అంటే ప్రసార మాధ్యమాలు గూడా అందుకోలేకపోతున్నాయి అనేది గూడా వాస్తవం. ఎందుకంటే చాలా గుమ్మనంగా ఉంటున్నారు ప్రజలు. ఇంతకు ముందులా లేరు. సాంకేతిక అవును. పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది వాళ్ళకి. 60 నిమిషంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళు చూస్తానే ఉన్నారు. మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎవరిని భుజానేసుకున్నా, ఎవరిని వ్యతిరేకించినా అది మన మనస్తత్వాన్ని బట్టి, మనకున్న అవసరాలను బట్టి మాట్లాడుకుంటున్నామే తప్ప, వాస్తవంగా ప్రజలైతే గమనిస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి ఫలితాలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అనుకున్న విధానం గనక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే, జమిలీ ఎన్నికలనేవి వాళ్ళ ఆలోచన అంటే ఒకటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానాలు ఏందంటే, వాళ్ళకి తెలిసినంత వరకు 2026 గాని, 2026 చివరి గాని, 2027లో గాని రావాలని వాళ్ళైతే బలంగా కోరుకుంటున్నది మాత్రం వాస్తవం. దానికి మోడీ గారిది ఒక ప్రధాన అంశం వాళ్ళది. మోడీ గారికి సంబంధించి మళ్ళీ తిరిగి నాలుగోసారి ఆయన్ని ప్రధానమంత్రి చేయాలనే కోలికతోటి జమిలీ ఎన్నికలు రాబోతున్నారనేది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా కరెక్ట్ ఇది పాయింట్. మాత్రం దీని గురించే వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప, లేపోతే 2011లో జరిగినటువంటి అంటే జనాభా ప్రాతిపదికన ఈరోజు ఇప్పుడు దాకా 2021లో జరగాలి. సరే అయిపోయింది. ఇప్పుడు కూడా మొదలు పెట్టలేదంటే దాని అర్థం కూడా అదే. అంటే ప్రజల సమస్యలు పారదర్శకంగాను, లేపోతే ప్రజల యొక్క అభిప్రాయాల పరంగాను, చట్టపరంగాను ఎళ్ళాలనే కోరిక అక్కడ ఉన్నటువంటి కూటమికి లేదనేది నిస్సందేహంగా వాస్తవం. మరి అట్లా చూసుకుంటా ఉంటే జనాభా ప్రాతిపదికతో పాటు నియోజకవర్గాల పునర్విభజన, మరి అభిప్రాయాలన్నీ తీసుకోవడానికి 2-3 సంవత్సరాల పైనైతే పడుతుంది. అందుట్లో అనుమానమే లేదు. ఈజీగా. ఆ లెక్కన చివరి సంవత్సరంలో వస్తామా అంటే నాకు తెలిసినంత వరకు మోడీ గారు రావాలంటే వస్తది. లేదంటే లేదు. అంతే. దానికి మనమైతే ఆపలేం. కాబట్టి వాళ్ళ అభిప్రాయం ప్రకారం రావాలనే ఉంది. ఒకవేళ మేకపోతు గాంభీర్యంతో ఎవరన్నా ఏదన్నా అనుకుంటున్నా గూడా ఇప్పుడు రేపు పొద్దున వద్దామంటే ఇక్కడ కూటమి కాదనే పరిస్థితి అయితే కాదు. నిస్సందేహంగా ఆమోదం తెలపాల్సిందే. కాబట్టి తెలుపుతారు గూడా. అంటే అది వాళ్ళ యొక్క విచక్షణాధికారానికి లేపోతే వాళ్ళ ఆలోచన పరిధిలో మాత్రమే ఉన్నదైతే నేను ఘంటాపథంగా చెప్పగలను. ఇక్కడ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది గూడా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది దేశ పరిస్థితి. దేశంలో మేము అధికారంలో ఉంటామా లేదా? మేము అధికారంలో రావడానికి ఏం చేయాలి? అదే చేస్తారాళ్ళు. చేస్తున్నారు కూడా. ఇప్పటి వరకు మనం అంతా గమనిస్తానే ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన పార్టీ నాయకుల పరిస్థితి కూడా వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళు ఏమైపోయినా పర్లేదు. కేంద్రంలో అధికారంలో రావడమే ప్రధాన లక్ష్యం. ఆ విధంగానే ముందుకెళ్తారని అయితే నేనైతే భావిస్తున్నాను ప్రసాద్ గారు. సో అయితే ఇక్కడ ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒకవేళ ముందుకొచ్చినా వెనక్కొచ్చినా అంటే 2029లో జరిగిందనుకోండి, ఒకవేళ బీజేపీ మరలా గెలిచినా 4వసారి ప్రధాని కావడం అనేది కష్టమే మోదీ గారు. సో అందు గురించి వయసు రీత్యా కావచ్చు వీటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ ప్రకారంగా 2027లో తీసుకొస్తారనే ఉద్దేశం అంటారా? అంటే ఇక్కడ నేను ఇందానే చెప్పాను.
మనోహర్ జోషి గారి కోసమో లేకపోతే అద్వానీ గారి కోసమో దాన్ని పెట్టారు. మరి యడ్యూరప్ప గారికి అవకాశం ఎందుకు ఇచ్చారు కర్ణాటకలో? అవును. కాబట్టి అందుకే వాళ్ళ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు. రెండోది, చాలా మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప జరిగే విపరీతమైన పరిణామాల గురించి అసలు చర్చించుకోవట్లేదు ప్రసాద్ గారు. ఒకటి గమనించండి, ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి రేపొద్దున. సరే, మన ఆంధ్ర రాష్ట్రమే తీసుకుందాం. రమారమి 170 స్థానాలకు ఒకళ్ళకి 90 వస్తాయి, ఒకళ్ళకి 85 స్థానాలు వస్తాయి. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన పార్టీ కేంద్రానికి వ్యతిరేకంగా ఉందనుకోండి, దీన్ని పడగొట్టేసి వాళ్ళు అధికార పార్టీ వాళ్ళకి ఎవరికైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి మద్దతు ఇచ్చే విధంగా చేసుకుంటూ ఉంటారు. చూస్తూనే ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీగా భారతీయ జనతా పార్టీకో ఉన్న సిద్ధాంతమే. మనం దాన్ని ఏమి కొట్టిపారేయలేం పైన వాళ్ళ గురించి. మరి ఆ పరిస్థితుల్లో మళ్ళీ ఏదన్నా కాదు కూడా అని చెప్పి ఎన్నికలకు వెళ్తే ఆ పరిస్థితి ఏంటి? గతంలో ఎందుకు జరిగినాయి ఇలా? దాన్ని సమూలంగా మార్చే ఒక ప్రక్షాళన, ప్రజల నుంచి ఒక సంకేతాలు, దాని గురించి పారదర్శకంగా ముందుకెళ్ళాలి ప్రసాద్ గారు. నాకు తెలిసినంత వరకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఈ రోజు శాసనసభ ఎన్నికలు జరిగినాయండి. మనకి అభ్యర్థులు ఒక పార్టీని అధికారంలో తీసుకురమ్మని చెప్పని అభ్యర్థులకు ఇచ్చారు. అభ్యర్థులు ప్రలోభాలకు లోనైనప్పుడే కదా ప్రభుత్వాలు మారుతున్నాయి. కాబట్టి ఆ ప్రలోభాలకు లోనైనటువంటి అభ్యర్థులు ఒకవేళ ఎవరన్నా రాజీనామా చేయాలనుకున్నారు అనుకోండి, నాకు తెలిసినంత వరకు ఒక సిద్ధాంతాన్ని తీసుకురావాలి. ఏంటంటే, ఒక వ్యక్తికి నేరం అంటే అది ఆర్థిక నేరాలు కావచ్చు, లేదా హత్య నేరాలు కావచ్చు, లేదా వేరే నేరాలు కావచ్చు, కుంభకోణాలు కావచ్చు, వీటికి సంబంధించి ఒక వ్యక్తికి శిక్ష వేశారనుకోండి 2 సంవత్సరాల పైమాట. ఆ తర్వాత అతను 6 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు ఎన్నికల్లో పాల్గొనే అర్హత లేదు. అలాగే ఒక పార్టీకి ఎన్నిక కాబడి వాళ్ళ మీద నమ్మకంతో ప్రజలు గెలిపించిన తర్వాత పార్టీలు మారినా, రాజీనామా చేసినా ఆ అభ్యర్థి 8 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం 6 సంవత్సరాలు ఎన్నికల్లో పాల్గొనకూడదు అనే నిబంధన తీసుకొచ్చారనుకోండి, నిస్సందేహంగా దీనికి అడ్డుకట్టబడుతుంది. ఇలాంటి పరిస్థితులు రావు. లేదు, అట్లా కాదు, అందరూ కావాలని కూడబలుక్కొని ఆ ప్రభుత్వాన్ని దించారనుకోండి, దించాలని ప్రయత్నం చేశారనుకోండి, ఎన్నికలు అనేవి జరగకూడదు. నేను చెప్తున్నాను. అది రాష్ట్రపతి పాలన పెట్టాలి. ప్రజాస్వామ్యమా ఇవన్నీ మాట్లాడుకోకూడదు. మనం ఇప్పుడు ప్రజల కోసమే కదా ఏదైనా కూడా. ఆ భారం పడేది ప్రజలే కదా. వీళ్ళు జేబుల్లో డబ్బులు అయితే ఖర్చు పెట్టరు కదా, దాన్ని మోయాల్సింది ప్రజలే కదా. మరి ఆ భారాన్ని ప్రజల మీదకి ఎందుకు మోపాలి? రాష్ట్రపతి గారు ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటే అప్పుడు అర్థమైంది కదా వీళ్ళకి కూడా మనం చేసే తప్పులు ఏంటి అనేది. తప్పులు చేయకుండా ఉంటారు కదా. ఇంకోటి, ఒక అభ్యర్థి చనిపోతారండి అర్ధాంతరంగా. ఒక పార్టీ అభ్యర్థి శాసనసభ్యుడు చనిపోయినప్పుడు ఆ పార్టీ వాళ్లే కదా, వాళ్ళ పార్టీ వాళ్ళని ఒకళ్ళు ఎన్నుకోమన్నట్టు అయిపోతుంది. ఎందుకు ఎలక్షన్ జరపాలా? దేనికి వస్తున్నాయి అంటే, మీరు ఇలా జరిగేటప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు మనకు సరిగ్గా లేదు అని చెప్పని మనం మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. మరి అధికారులు ఉన్నారు, అధికారుల్ని 5 సంవత్సరాలు ఎన్నిసార్లు మారుస్తున్నారు? అంటే వాళ్ళు ఏదో పొరపాట్లు చేస్తారని మారుస్తున్నారు కదా. మీరు పొరపాట్లు చేస్తే మిమ్మల్ని మార్చే అధికారం ప్రజలకు మీరు ఇవ్వలేదు కదా. ఇది కూడా గమనించుకోవాలి కదా. ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు. మనం కూడా ఆలోచించాలి. దీన్ని జరిపితే ఏంటి, జరగకపోతే ఏంటి, దాని యొక్క ప్రయోజనం ఏంటి. అట్లా కాకుండా జమిలీ ఎన్నికలు ఒకేసారి జరిపితే ఇలాంటి ఉపద్రవాలు వస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి ప్రసాద్ గారు? మళ్ళీ మొదలుకు వచ్చినట్టే కదా. అది రాకుండా చేసినప్పుడే జమిలీ ఎన్నికలకి ఒక విలువ ఉంటుంది, విశ్వనీయత ఉంటుంది. దాన్ని ఆలోచించుకోవాలి. రైట్ సార్. శరత్ గారు, ప్రస్తుతం కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు కూటమే. సో ఈ తరుణంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైన పాత్ర. మరి అటువంటిది ఒకవేళ జమిలీ ఎన్నికలకి వాళ్ళు రాష్ట్రాలతో సంబంధం లేదు, రాష్ట్ర అభిప్రాయాలతో సంబంధం లేదు, రాష్ట్రంలో ఉన్న నాయకులతో మాకు సంబంధం లేదు, మేము ఏది అనుకుంటే అదే అని చెప్పేసి కేంద్రంలో ఉన్న పెద్దలు డిసైడ్ అయిపోయి జమిలీ ఎన్నికలకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు అంకమరావు గారు కూడా చెప్పారు. సో ఇటువంటి తరుణంలో ఒకవేళ వాళ్ళు సరే అని అంటే మీరు 100% మీరు వెళ్ళడానికి ఇష్టపడరు, అవునా కాదా? 4 ఏళ్ల ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఉండాలి 2029 వరకు అని మీరు కోరుకుంటారు, తప్పేం కాదు. కాకపోతే ఇప్పుడు కేంద్రం కనుక మేము 2027లోనే ఎన్నికలకు వెళ్తామన్నప్పుడు బలవంతాన వెళ్ళాల్సి వస్తుంది సపోర్ట్ చేసి. అటువంటి తరుణంలో రాబోయే ఎన్నికలు ఒకవేళ 2027లో అయితే మీ కూటమి అలాగే ఉంటుందా, ఏమైనా బీటలు వారే అవకాశం ఉందా? సార్, ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా మేము రెడీగానే ఉన్నాం. అందులో ఎటువంటి సెకండ్ ఒపీనియన్ ఓకే. దాంతో పాటుగా ఇప్పుడు మేము ఒక అలయన్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆన్ డేట్, ఈ క్షణంలో మోడీ గారు ఇట్లా జమిలీ ఎన్నికలు ఉన్నాయి 2026లోనే వెళ్దాము అని అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు రెడీగానే ఉన్నారు. ఎక్కడ కూడా ఇందులో కష్టపూర్వకంగా ఒప్పుకునేది ఏం లేదు.
ఇదేంటంటే ఎంటైర్ నేషన్ కి సంబంధించింది. ఒకేసారి జరిగితే కొన్ని ఖర్చులు అవన్నీ తగ్గుతాయి. ఒకేసారి మనం అభివృద్ధి మీద ఒక 5 సంవత్సరాలు కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని అందరం రెడీగానే ఉన్నాము. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మొన్నొక్క రోజు అని కాదు, పలు సందర్భాల్లో ఇదివరకు కూడా ఒక 3 నెలల వెనక కూడా చెప్పడం జరిగింది. జమిలీ ఎన్నికలు అనేది ప్రపోజల్ కి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాము. అందులో భాగంగా ఎప్పుడు జమిలీ ఎన్నికలకి కేంద్రం ఓకే చెప్తే అప్పుడు మనం కన్ఫర్మ్ గా ముందుకు వెళ్తాము అని వారు చెప్పడం జరిగింది. సో కూటమిలో మాత్రం ఎటువంటి విభేదాలు లేవు ఇందులో, ఈ విషయంలో వచ్చేసరికి. సో ఒకవేళ ఓకే రెడీ మీరు వెళ్తారు, ఒకవేళ వెళ్తే ఈ పరిస్థితి ఏంటంటే రాజధానికి సంబంధించిన ఎపిసోడు అలాగే పోలవరానికి సంబంధించిన ఎపిసోడు, ఈ రెండింటికి సంబంధించి ఇప్పుడు రాజధానికి సంబంధించి కూడా కొంచెం వేగంగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, అట్లాగే పోలవరానికి సంబంధించి కూడా. సో ఇటువంటి తరుణంలో ఈ ప్రాజెక్టులు కొంచెం ప్రయారిటీ బేసిస్లో త్వరగా పూర్తి చేసుకుంటే, సరే రాజధాని అంటారా కొన్ని ఏళ్ల తరబడి నిర్మించాలి, అది అంతులేని కథ కాబట్టి. కానీ పోలవరం అలా కాదు, అవునండి. మీరు ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే ప్రజలకు అంత త్వరగా మంచి జరుగుతుంది. ప్రధానంగా రైతులకి, ఇంకొన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి సాగునీరు తాగునీరు అన్నిటికీ ఉపయోగపడుతుంది. మరి అటువంటి తరుణంలో ప్రయారిటీ బేసిస్లో పోలవరానికి కనుక మీరు ప్రాముఖ్యతనిస్తే ఖచ్చితంగా మీ రుణం మేము తీర్చుకోలేము అనే తరహాలో ప్రజలు ఏమైనా ఆలోచించారంటారా? ప్రసాద్ గారు, ఇప్పుడు ఇందాక మన తోటి ప్యానల్ సభ్యులు మాట్లాడినట్టుగా ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేది 2027 అని అంటే 2027 ఎండింగ్ కావచ్చు, బిఫోర్ మార్చ్ ఆఫ్ 2028 అంటే 2028. మనం ఒక యుద్ధ ప్రాతిపదికన కావచ్చు, లేదు అని అంటే ఆల్రెడీ రాష్ట్రానికి గత 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయం పరంగా కావచ్చు, ఎక్కడ ఏది ఆపకుండా కొన్ని పనులు వేగంగా జరిగేందుకు మొన్న రాజధాని విషయంలోనే తీసుకుంటే ఒక నిర్ణీత సమయం పెట్టుకున్నాం. 2.5 సంవత్సరం లోపు ఖచ్చితంగా రాజధాని అనేది నిర్మాణం, పర్మనెంట్ బిల్డింగ్స్ కానీ ఇంకోటి కానీ కంప్లీట్ అయిపోవాలి అని. అదే విధంగా డ్యామేజ్ అయిన డయాఫ్రామ్ వాల్ కావచ్చు పోలవరంలో, వీటన్నిటిని కూడా మనం సైమల్టేనియస్ గా బిల్డ్ చేసుకుంటూ వీరన్న టైంలో ఏదైతే 2028 ఉందో ఆ టయానికి మాక్సిమం ఈ రాజధాని పనులు కానీ, పోలవరం కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, లేదు అని అంటే మేము చెప్పిన 20 లక్షల ఉద్యోగాల్లో కనీసం తక్కువలో తక్కువ ఒక 12-15 లక్షల లోపు ఉద్యోగాలు వచ్చే ఉద్యోగాలకి హామీలు వచ్చే ఛాన్స్ కావచ్చు, వీటన్నిటిని ఖచ్చితంగా నెరవేరుస్తామన్న నమ్మకం, విశ్వాసం మాకు ఉందండి. అట్ ద సేమ్ టైం ఈ రాజధానికి సంబంధించిన ఎపిసోడ్లో ఒకవేళ పొరపాటున మరలా రేపు వైసీపీ అధికారంలోకి వచ్చినా లేదా ఇంకెవరైనా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా ఇక రాజధానిని కదిపే అవకాశమే లేకుండా, మరలా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నట్టుగా, ఒకవేళ ఇప్పుడు వాళ్ళ నమ్మకం ప్రకారం ఒకవేళ ఏమైనా సరే వాళ్ళు వస్తే మళ్ళీ మేము రాజధాని 3 రాజధానులకు మేము కట్టుబడి ఉండాం అని చెప్పేసి కనుక అట్లాంటి అనే మాట అనే స్కోప్ కూడా లేకుండా ఏమైనా చేసే ప్రయత్నాలు ఉన్నాయా? అవును ప్రసాద్ గారు, లాస్ట్ డిబేట్ లో నేను ఈ విషయం గురించి మీకు ఆల్రెడీ చెప్పున్నాను. అదే మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏమనంటే ఇప్పుడు మనం 31,000 కోట్లతోటి రాజధాని నిర్మాణం కోసం మనం ముందుకెళ్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎవరు వచ్చే ఛాన్స్ అయితే లేదు. 100% ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఛాన్స్ లేదు. ఇన్ కేస్ వేరే ఎవరైనా వచ్చినా కూడా రాజధానిని డిస్టర్బ్ చేయకుండా అమరావతి పర్మనెంట్ రాజధాని అయ్యేటట్లుగా ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా రాజముద్ర అనేది అమరావతికి లభించబోతుంది. దాని గురించి కూడా లీగల్ టీమ్ తో ఆల్రెడీ చర్చిస్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం త్వరలోనే ఒక నోటిఫికేషన్ కూడా విడుదలవుతుంది. ఆల్రెడీ నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు వీరు ఇద్దరు దీని మీద వర్క్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా అది కూడా ఒక గెజెట్ నోటిఫికేషన్ ఫామ్ లో ఒక శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పి, ప్రజల రాజధాని అమరావతి అని చెప్పి రాజముద్ర మనకు తొందరలో వస్తుంది. మరి ఈ లోపు మెగా డిఎస్సి పూర్తి చేసేస్తారా? ఇప్పుడు నోటిఫికేషన్ వేసాము, రేపు మరి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో ఏంటో అభ్యర్థులే వెయిట్ చేస్తూ ఉన్నారు. అవి జరుగుతున్నాయండి. ఆల్రెడీ ఏపీపీఎస్సీ వాళ్ళు వీళ్ళందరూ చర్చిస్తున్నారు. త్వరలోనే డేట్స్ అన్ని రిలీజ్ అవుతాయనండి. మార్చి లోపే నాకు తెలిసి మెగా డిఎస్సి, ఎందుకంటే చాలా మందికి వయసు అయిపోతుంది సార్. వస్తుంది సార్. అంటే కొన్ని లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి అధిగమిస్తూ వస్తున్నారు. సో ఖచ్చితంగా అన్నిటికీ సంబంధించి షేప్ అవుట్ కొంచెం క్లియర్ గానే వస్తుంది తొందరలోనే. మరి ఏమైనా సరే ఆ అభ్యర్థులు కొంతమంది ఎవరికైనా వయసు అయిపోతే వాళ్ళకి ఏమైనా సరే ఆ ఏజ్ ఎగ్జామ్షన్స్ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా?
ఆ కోణంలో కూడా ఏమైనా ఆలోచించండి ప్రభుత్వం. సార్ ప్రభుత్వం దృష్టికి అయితే అది మీరు చెప్పిన విషయాన్ని తీసుకెళ్తాం సార్, ఎందుకంటే దాని మీద మేము కామెంట్ చేసే సిచ్యువేషన్ ఉండదు. బట్ మీరు ఖచ్చితంగా చేయొద్దు, తీసుకెళ్తాం. కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఎందుకంటే అవునండి. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు కోచింగ్ సెంటర్లో పగలనక రాత్రనక వాళ్ళు అక్కడే పాపం టెస్ట్ వేసుకొని కూర్చొని ప్రిపేర్ అవుతా ఉన్నారు. మరి అటువంటి తరుణంలో అవునండి. ఏదో దాహం వేసినప్పుడు ఒక 2 ఆకాశం వైపు సంవత్సరాలు కానీ చూసినట్టుగా 3 సంవత్సరాలు కానీ ఏజ్ ఎగ్జెంప్షన్ అనేది తీసుకొని రావడానికి ప్రయత్నించడానికి సమాలోచనలు జరిపి అది ఏదైనా పాసిబిలిటీ ఉంటే తీసుకొచ్చే విధంగా చూస్తారండి. అదే సార్, ఎందుకంటే ఏదో ఎడారి ప్రాంతంలో ఉన్న వాళ్ళు దాహం వేసినప్పుడు ఆకాశం వైపు చూసినట్టుగా వాళ్ళు పాపం జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సీ వేస్తాననగానే టక్కన మొత్తం అటు వెళ్ళిపోయారు. తీరా కట్ చేస్తే అక్కడ ఏమి జరగల. మీరేమో రాగానే తొలి సంతకం పెట్టారు, ఇంకా ఎగ్జామ్ అయితే జరగల, 7 నెలలు అయిపోయింది. మరి ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా వాళ్ళకి భరోసా నింపాలి, వయసు అయిపోయిన వాళ్ళకి మరి బాధ్యత వహించాలి. కాబట్టి నేను ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఎడ్యుకేటర్స్ బాధపడకూడదండి. నేను అనవసరంగా చదువుకొని నాశనం అయిపోయానన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. ఆ ఫీలింగ్ వచ్చింది అంటే దానికి ప్రభుత్వం కారణం అసలు అవ్వకూడదు, ప్రజాప్రభుత్వం. అవునండి, డెఫినెట్ గా ప్రసాద్ గారు ఈ విషయం ఏదైతే ఉందో నిరుద్యోగులకి సంబంధించిన ఏ విషయాన్ని కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గానే తీసుకుంటుంది. అందరికీ ఉద్యోగ కల్పనలో భాగంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవడానికి సానుకూలంగానే మేము ఉన్నాము. డెఫినెట్ గా అవన్నీ నెరవేరుస్తాం. రైట్ సార్. రమేష్ గారు చెప్పండి ప్రసాద్ గారు. సో గత ప్రభుత్వంలో మీరు ఏమేం చేశారో మరలా మేము అలాగే చేస్తాము అని చెబుతారా? లేదు, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులన్నిటినీ కూడా మేము గమనించాము, సో అటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెబుతారా ప్రజలకి? ఖచ్చితంగా ఏమైనా పొరపాట్లు జరుగుంటే పొరపాట్లను సరిదిద్దుకునే ముందుకు వెళ్తారు తప్ప జరుగుంటే కాదు, జరిగినాయి సార్. ఇప్పుడు అదే అంటుంది, జరుగుంటే కాదు, జరిగినాయి కాబట్టి జరిగినాయి అని ఒప్పుకొని ఓపెన్గా మాట్లాడతారా? లేదు, అప్పుడు ఏమీ జరగలేదు, మేమంతా బాగానే చేసాం అనే విధానంలోనే మరలా ప్రజల దగ్గరికి వెళ్తారా? ప్రసాద్ గారు, జరిగినాయి అని చెప్పేది ప్రూవ్ చేయగలగాలి. ఎందుకంటే ఈ రోజున కొన్ని ప్రభుత్వాలకి కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి. ఆ ప్రాధాన్యాలలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఐటీ మీద దృష్టి పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోర్ట్ లేకపోతే ఎవరి ప్రాధాన్యాలు వాళ్ళకు ఉంటాయి. అవి రాష్ట్రంలో ఆ రోజున పరిపాలించిన వాళ్ళు తప్పు చేశారు అన్నట్టుగా కాదు. కానీ ఏంటంటే ప్రజలు దాన్ని హర్షించారా లేదా వ్యతిరేకించారా అనేది తర్వాత విషయం. ఎందుకంటే తర్వాత ప్రజానాడి ఇంపార్టెంట్ మనకి. అదే చెప్తున్నాను, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది కదా. 2014 నుంచి 2019 మధ్య కానీ, 1999 నుంచి 1995 నుంచి 2004 మధ్య కానీ చంద్రబాబు నాయుడు గారు నేను చాలా బాగా పరిపాలన చేశాను, ప్రజలు నాతో పాటే ఉన్నారు, నా వెనకాల ఉన్నారని ఆయన అనుకున్నారు. కానీ 2004 ఎన్నికలు వచ్చినప్పటికీ ఓడిపోవడం జరిగింది. వెంటనే 2014 నుంచి 19 ఆయన పరిపాలన చేసిన తర్వాత 19లో కూడా ఓడిపోవడం జరిగింది. ఆ రకంగా ఆ రోజున ఆయన తప్పులు చేశారు అని చెప్పేసి ఈ రోజున మనం దాన్ని ముద్ర వేసేయలేం కదండి. ఎవరైనా సరే చంద్రబాబు గారు చెప్తా ఉన్నారుగా, నేను మారాను. చంద్రబాబు నాయుడు గారు ఉండేవాళ్ళు రాజకీయాల కోసం 100 చెప్తారు, అది కామన్. ఇప్పుడు ఆయన కావాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు, ఎందుకంటే 1,00,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు దోచేశారని చెప్పి 10 సంవత్సరాల పాటు అసలు ఆయన గుమ్మం పట్టుకుని చెప్పారు. కానీ చివరికి 1,123 కోట్లు అని చెప్పి ఆ 1,123 కోట్లలో కూడా 850 కోట్లకి ఈ రోజుకి రిలాక్సేషన్ రావడం జరిగింది. ఇంకా 300 కోట్ల మీద కోర్టుల్లో కేసెస్ నడుస్తున్నాయి. అతి త్వరలో అవి కూడా 300 కోట్లు కూడా ఏమీ లేదు, ఇదంతా కూడా క్లియర్ అని చెప్పి రిలాక్సేషన్ వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన దుష్ప్రచారం తప్పనే కదా. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు చెప్పడంలో కానీ దుష్ప్రచారం చేయడంలో కానీ ముందుంటారు. ఆయన మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెక్టిఫై చేసుకుని ముందుకు వెళతాం తప్ప మళ్ళీ అవే పొరపాట్లు చేస్తామని చెప్పి ఏ నాయకుడు చెప్పరు, ఏ ప్రభుత్వం చెప్పదు. మా ప్రభుత్వంలో అదే పరిపాలన తీసుకొస్తామని నేను అనేది, అవే పొరపాట్లు చేస్తాను ఎట్లా చెప్తారు? అదే చెప్తున్నానండి. ఇప్పుడు అదే పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన చాలా బాగుందని చెప్పి 40% మంది ప్రజలు ఓటు వేశారు. ఈ రోజున కూటమి కట్టుకుని 60% మంది చెప్పినట్టే కదా. 60% మంది చెప్పలే. అక్కడ మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఓటు కన్సాలిడేట్ అవుతుంది. కూటమి కట్టారు కాబట్టి ఈ ఓటు కన్సాలిడేట్ అయ్యి ఒకే చోట ఓటు పడుతుంది. అదే విడివిడిగా ఈ పార్టీలు పోటీ చేస్తుంటే
ఈ పార్టీల పరిస్థితి ఏంటనేది, అదే చంద్రబాబు నాయుడికి ఏ అయితే అట్లాగా 2019లో కూడా వాళ్ళు కలిసి ఉంటే మీరేమై ఉండేవాళ్ళు అని కూడా ఆలోచించుకోవాలి. అసలు సమస్య లేదండి. 2019లో కాదు, ఎప్పుడైనా సరే వాళ్ళు కలిసి ఉన్నా సరే, మొన్న జరిగిన విషయం అనేది కొన్ని పొరపాట్లు గత ప్రభుత్వంలో జరిగిన ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ అది కూడా దుష్ప్రచారం. అతి త్వరలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు. ఎందుకంటే రీసర్వే నేను రద్దు చేస్తున్నా అన్నారు, అసెంబ్లీలో చెప్పారు, సెక్రటేరియట్లో చెప్పారు, మళ్ళీ రీసర్వే మొదలు పెడుతున్నారు. ఎందుకంటే రీసర్వే చేస్తేనే మేము 500 కోట్లు ప్రోత్సాహకం ఇస్తామని చెప్పి పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పిన వెంటనే మళ్ళీ రీసర్వే ప్రాజెక్ట్ని పట్టాలు ఎక్కిస్తున్నారు. ఇలాగా ఆయనకు అవసరమైనప్పుడు అవసరమైన విధంగా ఆయన మాట్లాడతారు, వాటిల్నే మళ్ళీ పట్టాలు ఎక్కిస్తారు. అతి త్వరలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా మళ్ళీ పట్టాలు ఎక్కిస్తారు. మీరు అందరూ చూద్దరు, కానీ దాని మీద ఏమి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ అన్న, జగన్మోహన్ రెడ్డి గారు అన్న, ప్రధానంగా ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూసే దేని గురించి అంటే రాజధాని, మరలా ఏమంటారో 3 రాజధానులు అంటారో అనేది మాత్రం వాళ్ళకి భయంగానే ఉంది. మరి అటువంటి తరుణంలో ఒకవేళ మీరు అమరావతి పరిధిలోనో కృష్ణా గుంటూరు, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు రాజధాని ఏంటి అని ప్రశ్నిస్తే ఏం చెప్పబోతారు సమాధానం? అవును సార్, ఇంకా దాని మీద పార్టీలో కూడా అత్యున్నత పిఎస్సి కమిటీ ఉంది, లేదా సిజిసి ఉంది, వీటన్నిటిలో ఇంకా దాని మీద చర్చ జరగాలి. ఎందుకంటే ఈ రోజే మనం ఓడిపోయి 6 నెలలు అయిపోయింది కాబట్టి దాని మీద ఇంకా పార్టీ అనేది ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు వరకు 3 క్యాపిటల్స్ అనే దాని మీదే మేము ఇప్పటి వరకు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు కానీ ఎటువంటి చర్చ జరగలేదు, స్టాండ్ తీసుకోలేదు. కాబట్టి దాని మీద కూడా అత్యున్నత విభాగాల్లో చర్చ జరుగుతుంది. దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రకటించిన తర్వాత అదే స్టాండ్ మీద పార్టీ అంతా కూడా ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా 3 రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటనేది ఆయన చర్చించిన తర్వాత ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు. అలాగే పోలవరం విషయం మీరు చెప్తున్నారు, చెప్పండి. పోలవరం విషయం మీరు చెబుతున్నారు. పోలవరం విషయంలో క్లియర్గా 2017-18లోనే డయాఫ్రామ్ వాళ్ళకి జెట్ గ్రౌటింగ్ అనేది కరెక్ట్గా జరగట్లేదు. మీరు ఆ రోజు పేపర్లు చూడండి సార్, ఈనాడులో కూడా వచ్చింది ఆ న్యూస్. జెట్ గ్రౌటింగ్ అనేది కరెక్ట్గా జరగట్లేదు, ఇది రేపొద్దున భవిష్యత్తులో ఎక్కువ వరద వస్తే కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలకు హడావిడిగా మేము ఏదో చేసేస్తున్నామని చూపించడం కోసం చంద్రబాబు నాయుడు గారు వెనకాల పునరావాసం కల్పించకుండా విలేజెస్ మునిగిపోతాయని చెప్పి ఈ డయాఫ్రామ్ వాళ్ళు గ్యాప్ 1 గ్యాప్ 2 అని చెప్పి కొంత గ్యాప్స్ వదిలేసి ఆ గ్యాపుల్లో నుంచి ఆ గోదావరి వాటర్ పంపించడం కారణంగా అవి అంతా కిందకు వెళ్ళిపోయి ఇబ్బంది అయిన పరిస్థితి. 2018లోనే డయాఫ్రామ్ వాల్ అనేది కొంత సీపేజ్ వచ్చేసిన పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు దాచిపెట్టి ఉంచారు. 2019 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో కానీ 20లో కానీ విపరీతంగా ఫ్లడ్ వచ్చింది. ఫ్లడ్ వచ్చిన తర్వాత దాని మీద ఏంటి టోటల్గా పెద్ద సీపేజ్ జరుగుతుందని చెప్పి దాని మీద చూస్తే ఆ రోజున జరిగిన జెట్ గ్రౌటింగ్ ఇబ్బంది కానీ లేదా డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో జరిగిన పొరపాట్లు కానీ తెలియడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుల మూలంగా ఈ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. ఇదంతా కూడా ఇబ్బంది అవుతుంది. కాపర్ డ్యాములు 2 కాపర్ డ్యాములు కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాని మీద కమిటీలు వేసి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి తీసుకుంటూ వచ్చింది. కాబట్టి పోలవరం నిర్మాణం అనేది ఆలస్యమైంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం నిర్మాణంలో ఎక్కడా కూడా తప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ స్పిల్వే కానీ ఆ ధర్మల్ స్టేషన్ కోసం ఆ కొండ అది కానీ లేకపోతే మిగతా విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిర్మాణం జరిగినాయి క్లియర్గా. ఎందుకంటే పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఈరోజు శాపాలైనవి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన తప్పు చేయలేదనేది నేను క్లియర్గా చెప్తున్నా. కావాలంటే మీకు డాక్యుమెంట్స్ కూడా పంపిస్తా, ఆ డాక్యుమెంట్స్ చూసి మీరు కూడా చెక్ చేయొచ్చు. ప్రసాద్ గారు ఒక మాట చెప్పండి, మీ చాలా వరకు నియోజకవర్గాల్లో మీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ లేదా గతంలో పోటీ చేసిన అభ్యర్థులు కానీ ఇన్యాక్టివ్ అయిపోయారు. మరి అటువంటి నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి? మరి కొత్త అభ్యర్థులను తీసుకురాబోతున్నారా? ప్రసాద్ గారు, ఇన్యాక్టివ్ అయిపోయినా ప్రతి చోట కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో రెండో లీడర్ ఉంటాడు. ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా? ఖచ్చితంగా ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీ ఉంది, యాక్చువల్గా ఎస్సీ కాన్స్టిట్యున్సీ. నా కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఎమ్మెల్యే ఇన్యాక్టివ్ అయిపోతే ఇంకో ఎస్సీ వ్యక్తిని ఎవరినో పెట్టి ముందుకు వెళ్తారు. అలాగే ఓసీ కాన్స్టిట్యున్సీ అయితే రేపొద్దున నేనే ముందుకు వెళ్ళవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇన్ఛార్జిగా ఇక్కడ పెట్టి నువ్వు ముందుకు వెళ్ళు అంటే నేనే ఇన్ఛార్జిగా ముందుకు వెళ్ళవచ్చు. అభ్యర్థులకు ఎక్కడ ఇన్ఛార్జీలకు ఎక్కడ కొరత ఉండదు ఏ పార్టీలోనైనా సరే. కానీ ఆ అభ్యర్థికి ఉన్న ఇబ్బందులను బట్టి కొంత ఇన్యాక్టివ్ అయితే ఏంటి అతను ముందుకు వెళ్తాడా లేదా అనేది, ఎందుకంటే మనం పోటీ చేస్తున్నారు, వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. అది ఆర్థికంగా కానీ లేకపోతే
మరో రకంగా కానీ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. వాళ్ళు ఇనాక్టివ్ అయితే ఆ ఇనాక్టివ్నెస్ని ఎంతవరకు ఉంటారు, అసలు వాళ్ళు పోటీ చేస్తారా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో చర్చించి వాళ్ళే పోటీ చేస్తామంటే ముందుకు వెళ్ళమంటారు. లేదు సార్ నేను పక్కన ఉంటాను, వేరే ఎవరికన్నా ఛాన్స్ ఇవ్వండి అంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. అంతేకాకుండా ఈ రోజున కొంతమంది అభ్యర్థులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వెళ్ళిపోతారు. ఏమవుతుందండి, పార్టీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజున 2011లో జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆ రోజునే ఎంతో మంది నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో మందిని కాంగ్రెస్ లో ఉన్న ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు కూడా ఇబ్బంది పెట్టారు. కొండా సురేఖ గారు లాంటి వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా సరే ఎవరు వెనక్కి తగ్గల. ఆ తర్వాత 2014లో ఓడిపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం జరిగింది. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ చెక్కు చేతర్లా పార్టీ కోసం పనిచేశారు, పోరాటాలు చేశారు. 2019లో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఈ రోజున మళ్ళీ 2024లో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినంత మాత్రాన పార్టీ ఎక్కడ ఇబ్బంది పడదు, పార్టీ ఎక్కడ ల్యాప్స్ అయిపోదు, ఎక్కడ కూడా వీళ్ళు అనుకుంటున్నట్లుగా పార్టీకి పోటీ చేసే నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేరు అనుకోవడం వాళ్ళ యొక్క భ్రమ. పార్టీ గ్రౌండ్ లెవెల్ చాలా పటిష్టంగా ఉంది కాబట్టి 40% ఓటింగ్ వచ్చింది. ఆ 40% ఓటింగ్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా పార్టీకి 175 నియోజకవర్గాల్లోనూ, పెరిగితే 225 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారు. అక్కడ ఎక్కడా కూడా ఇబ్బంది లేదనేది క్లియర్ కట్గా తెలియజేస్తాం. రైట్ సార్. అంకమరావు గారు, సార్ మీరు రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్టాండ్ని బట్టి వాళ్ళు చెప్తారు. సో ప్రధానంగా ఈ 6 నెలల సమయాన్ని, ఆ పరిపాలన ప్రజలు గమనించిన తర్వాత ప్రజల ఉద్దేశం ఎలా ఉంది? మీకు ఏమన్నా అంటే కొంచెం అటు ఇటు ప్రజలతో మమేకం అవుతూ ఉంటారు కదా, ఏమన్నా చెప్తారా? శ్రేణులు, నాయకులు, బాధితులు అసంతృప్తిగా ఉన్నారండి కూటమి మీద. నేను చెప్పిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. శ్రేణులు, నాయకులు, బాధితులు వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. రైట్. ఉద్యోగస్తులు ప్రజలే కదా, అదే చెప్తున్నాను. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ఉద్యోగస్తులు ఆనందంగానే ఉన్నారు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక హామీల విషయంకి వచ్చేతలకి ఇందాక రమేష్ గారు చెప్పినట్లు వేగవంతంగా లేదనే దాంట్లో ఉన్నారు, కానీ పెద్దగా దాని గురించి చర్చించుకోవట్లేదు. ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం. ఎందుకంటే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు శ్రేణులు రమేష్ గారు చెప్పిన దాంట్లో ఒక దాంట్లో మాత్రం నేను ఏకీభవిస్తా. ఎందుకంటే ఏదైనా ఎవరు మాట్లాడినా కొన్ని విషయాలు మనం ఒప్పుకోవాలి. నాయకులు మారినందువల్ల ప్రజలు మారతారనుకుంటే పొరపాటు. అది నాయకులతో లేదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉందనుకోండి, మనం చూసాం ఉదంతం. ఎవరిని నిలబెట్టినా వాళ్ళందరూ ఓట్లేస్తారు. అధికార పార్టీ మీద అనుకూలంగా ఉన్నారనుకోండి, 1999లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు, 2009లో రాజశేఖర రెడ్డి గారిని కూడా గెలిపించారు. ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంటే వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత మనం మార్చలేము. మనం చాలా మంది అనుకుంటున్నారు 100 కోట్లు ఖర్చు పెట్టారు, 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు, లేకపోతే 50 కోట్లు ఖర్చు పెడుతున్నారు, డబ్బు ప్రభావంతో గెలిచారు అనేది శూన్యం అండి. 1%, 2%. ప్రభుత్వాలు చేసే పనుల వల్ల ప్రజలు వాళ్ళ ఆలోచన విధానాలు మార్చుకుంటారు. వాళ్ళకు ఉపయోగకరంగా ఉంది అనుకుంటే అనుకూలంగా ఓటేస్తారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉందనుకుంటే వ్యతిరేకంగా తీర్పిస్తారు. ఈ 2 పార్టీలకు సంబంధించి తెలుగుదేశానికి కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి కానివ్వండి, ఎవరేమనుకున్నా ఇంకా 20% మంది కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నారండి. వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా వాళ్ళని అయితే వదిలిపెట్టి వెళ్ళిపోరు. మిగిలిన వాళ్ళు ఆ రోజున్న పరిస్థితులను బట్టి కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరిని కానీ 40% మంది ఓట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికెళ్ళి మొగ్గు చూపుతారో వాళ్ళకి అధికారం వస్తుంది. వాళ్ళని సంతృప్తి పరుస్తున్నావా లేదని కనుక చూసుకుంటా ఉంటే ఎక్కువ శాతం మంది ఈ కూటమి వల్ల ప్రస్తుతానికైతే తృప్తిగా ఉన్నారండి. ఇది మాత్రం మనం గమనించుకోవాల్సిన అంశం. ఇది నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో జర్నీ చేస్తున్నా సార్. చేస్తుంటే డిఫరెంట్ పీపుల్ అక్కడ ఉండి వాళ్ళు ఏదో సందర్భంలో ఇట్లా వచ్చినప్పుడు అడిగారు అన్నట్టు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పథకాలు అని చెప్పేసి ఆయన పథకాలు ఇచ్చేశారు. అదే ట్రాప్లో చంద్రబాబు నాయుడు గారు పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆ పథకాల గురించి వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన ఎప్పుడు డెవలప్మెంట్ మీద ఉండే వ్యక్తి కూడా ఈసారి పథకాలు అని చెప్పేసి ఒక పాట పాడుతున్నారు ఆయన. ఎందుకు ఆయన అట్లా అని చెప్పేసి వాళ్ళు అక్కడ అంటే ఆ పథకాలు అవసరమా నిజంగా
అసలైన లబ్ధిదారులకు ఇవ్వండి, కానీ పథకాలని ప్రధాన ఎజెండాగా పెట్టుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సూట్ అవ్వలేదన్నట్టు అన్నారు. నిస్సందేహంగా అండి ఇదే విషయం 2002లో ధర్మకోటకు చెందించిన, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పెదకూరపాడు నియోజకవర్గం, ఒకప్పుడు తాడికొండ నియోజకవర్గం. ఉమ్, ఆ నియోజకవర్గానికి చెందిన ఒక ప్రముఖ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన నాతో అంటే ట్రైన్ లో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళేంత వరకు కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఇంకొక ఇద్దరు కూడా పక్కన ఉన్నారు. వాళ్ళు కూడా అన్నారు, సంస్కరణలు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, మంచి పనులు చేస్తున్నాడు, దాని మీదే వెళ్ళాలి, అట్లా వెళ్తేనే ఉపయోగం అని చెప్పని ఆ రోజు కూడా వాళ్ళు మాట్లాడారండి. అయినా సరే ప్రజలు 2004లో ఓడిచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మనకు ఎన్ని ఆలోచనలు ఉన్నా కూడా ప్రజల సంక్షేమానికి మనం పెద్దపీట వేయాలి, వాళ్ళకి తైలాలు ఇవ్వాలనే ఆలోచన రాజకీయ పార్టీలు చేస్తున్నారు. దీనికి ఎక్కడ కట్టబెడితో చెప్పంటారా ప్రసాద్ గారు? దీనికి ఎన్నికల సంఘం కావచ్చు, భారత రాజ్యాంగం కావచ్చు, ఒక నియమ నిబంధనలు తీసుకురావాలి. వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు హామీలు కనుక ఇస్తే 5 సంవత్సరాల్లో హామీలు కనుక నెరవేర్చకపోతే భవిష్యత్తులో వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనకూడదనే నిబంధన కనుక తీసుకొస్తే కానీ వీళ్ళు ఆగరండి. దానికంటే ముందుగా కొంతమంది ఎక్స్పర్ట్స్తో అసలు ముందు ఆ రాష్ట్ర ఖజానా ఎంత, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంత, ఈ రెండు బేరీజు వేసుకొని వీళ్ళు ఇచ్చిన హామీలకి అక్కడ ఉన్న ఖజానాకి అప్పులకి ఒకవేళ ఎక్కడ సంబంధం లేకపోతే అట్లాంటివి అసలు మేనిఫెస్టోలో పనికిరావని చెప్పేసి అని కూడా పెట్టుకోవచ్చు కదా ఏదైనా. ఇప్పుడు నా దగ్గర ఆ విధంగా పెడితే కమ్యూనిస్టులు తప్ప ఎవరు పోటీ చేయడానికి అర్హులు కాదు వీళ్ళు. అది గమనించుకోవాల్సిన అంశం. ఓకే. ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు మనకు తెలిసి చిన్న ఉదాహరణ చెప్తానండి. ఈ రోజు అమరావతి అనేది రమేష్ గారు కూడా ఒప్పుకుంటారు, ఆయన పార్టీ ప్రతినిధిగా మాట్లాడతారేమో కానీ మనస్ఫూర్తిగా అయితే కొన్ని విషయాలు ఒప్పుకుంటారు. అమరావతికి సంబంధించి ఒక అంశం తీసుకుందామండి. మనం ప్రపంచంలో ఆ ప్రణాళిక చూసిన తర్వాత ఒక హెరిటేజ్ నగరంగా తీర్చుకున్నారు. ఇది ప్రపంచం మొత్తం చూసుకుని కొన్ని హెరిటేజ్ నగరాల్లో ప్రణాళికను చూసే దాన్ని ఒప్పుకున్నారు. ఈ రోజు కాలుష్య రహిత నగరంగా అమరావతి తీర్చిదిద్దాలని ముందుకెళ్తా ఉన్నారు. ఆ విధంగానే కొన్ని పనులు జరిగినాయి. సరే, దురదృష్టం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టమా లేకపోతే ఎవరి దురదృష్టమో తీసేస్తే అది వేగవంతంగా పూర్తి కాలేదు. నిజంగా అది పూర్తి అయితే ఈ రోజు మనకు సంబంధించినంత వరకు దానివల్ల ప్రయోజనాలు ఉన్నాయా లేవా? ఈ రోజు ఇంకోటి, ఎక్కడ ఏ నగరాలు చూసుకున్నా కూడా మంచినీరు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ నగరాలు చూసుకున్నా కూడా వరదలు వస్తే చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి. వాటికి రెండిటికి విభిన్నంగా సృష్టించింది అమరావతి నగరం అనేది ప్రణాళిక. మరి దానికి వచ్చేసరికి మనం ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోం. కారణం ఏంటంటే పార్టీలకు సంబంధించినటువంటి, అందుకే నేను అన్నాను మనస్ఫూర్తిగా ఇష్టం ఉన్నా కూడా కొన్ని కార్యక్రమాలు పార్టీ పరిధి దాటలేరు. అది నేను వాళ్ళ ఆ పార్టీలను కాపాడుతున్న ప్రతినిధులను అభినందిస్తా. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట మాట్లాడుకునేటప్పుడు వేరేగా మాట్లాడుకుంటాం, చర్చల్లోకి వచ్చినప్పుడు వాళ్ళని కాపాడుకోవాలి, తప్పు కూడా లేదు. కానీ మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే మన కళ్ళ ముందు కనపడుతున్న అంశం ఇక పోలవరం అంశం ఇందాక రమేష్ గారు ఎత్తారు. అంటే నేను రాజకీయాల గురించి మాట్లాడుకోదలుచుకోలేదు, కానీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. పోలవరం అంశం ఇవాళ కాదు, స్వతంత్రం రాకముందు సార్ ఆర్థర్ కాటన్ గారు దాన్ని గుర్తించారు. దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆలస్యమైంది. తర్వాత దాని పనులు మొదలు పెట్టారు. అంజయ్ గారు దానికి కొబ్బరికాయ కూడా కొట్టడం కూడా జరిగింది. దాన్ని ప్రజల్లోకి పోలవరం అనే దాన్ని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఎట్టి పరిస్థితిలో కూడా మనం దాన్ని ఒప్పుకోవాలి. మరి ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదు, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు, నిస్సందేహంగా. దాంట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న తర్వాత ఆ రోజు 2019 ఎన్నికల్లో అక్కడ ఒక ఇటుకు కూడా పడలేదు, పోలవరం పనులు కాలేదు, పోలవరం ఏటీ అయిందంటే ప్రజలు నమ్మారు. ఇందాక రమేష్ గారు ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అవినీతికి సంబంధించినటువంటి అభియోగాల గురించి. ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా మీరు గమనించండి, మాట్లాడుకోవడానికి వాళ్ళ మీద బురద చల్లటానికి మాట్లాడుకుంటున్నారు తప్ప రాజకీయ నాయకుల్ని ఏ ప్రభుత్వాలు ఎంతమందిని శిక్షించిని ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు మనం. వీళ్ళు వాళ్ళని కాపాడుకుంటారు, వాళ్ళు వీళ్ళని కాపాడుతారు. ప్రసాద్ గారు, ఇది మాత్రం వాస్తవం. ఇది నిస్సందేహంగా చెబుతున్నాను నేను, ఇది మాత్రం వాస్తవం. కొంతమంది కొన్ని వ్యక్తిగతాలకు వెళ్తున్నారు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందడుగులో ఉన్నారు. కానీ వాళ్ళు కొంతమందిని కాపాడారు, ఇప్పుడు వీళ్ళు కూడా కొంతమందిని కాపాడుతున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు ఇంత అవినీతిని చేస్తున్నారు. అదే నిస్సందేహంగా కాపాడుతున్నారు. అందుకనే రాజకీయంలో ఈ అవినీతి అనేది ఇట్లా విచ్చలవిడిగా తయారైంది. ఇది మాత్రం వాస్తవం. రైట్ సార్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. శరత్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అంకరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.